ఇది కేవలం అమీరుల కోసమే నిర్మించబడిన ఒక హోటల్. నిజంగా చెప్పాలంటే ఇది స్వర్గానికి తక్కువేమీ కాదు. ఇక్కడ పనిచేసే మహిళా సిబ్బంది శరీరాకృతిలోనే కాదు, ముఖచిత్రంలో కూడా అగ్రశ్రేణిలో ఉంటారు. భోజనం చేయడానికి వచ్చిన ధనవంతులు వారితో ఎలాంటి అనుచిత ప్రవర్తన చేసినా ఆ అమ్మాయిలు ఏమాత్రం స్పందించరు. ఎందుకంటే ఎవరైనా ఎదురు చెప్పితే యజమాని వెంటనే రిమోట్ తీసి వారి మెడకు పెట్టిన కాలర్ను యాక్టివేట్ చేస్తాడు. అప్పుడు అక్కడికక్కడే అంతం. ఇంతటితో కాదు, ఈ అమ్మాయిలకు సరైన ఆహారం కూడా ఇవ్వరు. ప్రతిరోజు వారికి ఒక ప్యాకెట్ ఎక్స్పైర్ అయిన ప్రత్యేక పాలు మాత్రమే ఇస్తారు. వాటి ద్వారానే వారి శరీర వ్యవస్థలు పనిచేస్తుంటాయి. రోజు రోజుకి ఒకే విధమైన జీవితం, గౌరవం లేదు, స్వేచ్ఛ లేదు. కానీ జీతం వచ్చే రోజు మాత్రం వారికి అత్యంత ఆనందదాయకమైన రోజు. ఎందుకంటే ఆ రోజు యజమాని వారి మెడపై ఒక ముద్ర, స్టాంప్ వేస్తాడు. ఎవరి దగ్గర 9 స్టాంపులు పూర్తయ్యాయో వారికి స్వేచ్ఛ లభిస్తుందని, స్వర్గానికి పంపిస్తారని చెబుతారు. ఒక్కొక్కరిగా స్నేహితులను పంపించడం మొదలైనప్పుడు పాయల్ హృదయంలో కూడా స్వేచ్ఛపై ఆశ చిగురించింది. ఆమె రహస్యంగా నిజం తెలుసుకోవడానికి వెళ్ళింది. కానీ ఆమె చూసింది ఆత్మను గడగడలాడించే నిజం. స్వేచ్ఛ పొందాలని చెప్పిన అమ్మాయిలను అసలులో మరో రహస్య స్థావరానికి తీసుకెళ్తున్నారు. అక్కడి సిబ్బంది వారికి హాని చేయరు, ఎందుకంటే వారు ప్రొటెక్టెడ్. వారి మెడల నుంచి కాలర్ తీసేస్తారు. తర్వాత వారిని సంగీతం, కుక్కలలా